2025 సంవత్సరం మే నెలలో 9వ రాశి అయినటువంటి ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి అష్టమ శని వచ్చాడు, అర్ధాష్టమ శని, 4వ శని వచ్చాడు. కానీ రవి బుధులు బాగున్నారు, మంచి వ్యాపారం సాగుతుంది. గురువు బాగున్నాడు, మంచి వివాహం, మంచి భార్య వస్తుంది, వివాహం జరగడానికి అవకాశం ఉంది, మంచి ఉద్యోగం అవకాశం ఉంది, విదేశాలకు పోవటానికి కూడా మంచి అవకాశం ఉంది. ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. కానీ శని అర్ధాష్టమంలో ఉన్నాడు, కుజుడు అష్టమంలో ఉన్నాడు. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురుహో కుర్వంతే ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. మరి ఉన్న చోట ఉండటానికి లేదు, బయటకు పోతే స్థానం దొరకదు, ఉన్న ఉద్యోగంలో నిలవటానికి వీల్లేదు, బయట ఉద్యోగం పోతే ఆ ఉద్యోగం శాంతం పోతుంది, తినటానికి తిండి దొరకదు, బతకాలో చావాలో తెలియదు. ఒక్కొక్కళ్ళు ఇట్లాంటి టైంలో ఓర్చుకోలేక ఆత్మహత్య కూడా చేసుకుంటారు. అటువంటి పరిస్థితి రాకుండా మంచి బాగా ఉంది. కానీ అవసరమైన టైంకి అవసరమైంది దొరక్కపోవటం చేత మరి పొద్దున 6 గంటల నుంచి 12 గంటల లోపల ఏదైనా ఆహారం తినాలి. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఆహారం దొరకకపోతే ఎట్లా బతకాలండి? బతకడం కంటే చచ్చిపోవడం మంచిది అనిపిస్తుంది. అట్లాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి వృత్తిరీత్యా బాగుంటుంది, మీ వృత్తిరీత్యా ఎంతో బాగా సంపాదిస్తారు, చదువు బాగుంటుంది, ఉద్యోగం మంచి ఉద్యోగం వస్తుంది, జీతాలు పెరుగుతాయి, ప్రమోషన్ వస్తుంది, విదేశాలకు వెళ్తారు. కానీ ఈ శని కుజుల వల్ల చాలా సమస్య కనబడుతుంది. కాబట్టి ఈ రాశివాళ్ళు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా ఒకటే చెబుతున్నాను, కష్టే ఫలి అన్నారు. కష్టపడ్డ వారికి ఫలితం వస్తుంది. కష్టపడకుండా ఊరికనే కూర్చుండేవాడు ఎట్లా ఉంటాడో చెబుతా, ఒక్కసారి వినండి. వాడికి ఏం పని ఉండదు, కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. వర్క్ చెప్పడు. కొంతమంది వర్క్ చెబుతాడు, కొంతమందికి వర్క్ చెప్పడం మర్చిపోతాడు. ఆ వర్క్ చెప్పవాడిని పిలుస్తాడు. ఏమయ్యా, ఏది నీకు ఇచ్చిన వర్క్ ఏది? అసలు నాకు వర్కే లేదు కదండి. అయితే వర్క్ ఇవ్వకపోతే ఊరికి కూర్చుంటావా? నువ్వు నా దగ్గర రావక్కర్లేదా? నన్ను అడగక్కర్లేదా? నాకు చెప్పలేదు ఏంటంటే నేను అడగాల్సిన బాధ్యత నీకు లేదా? వీడి బాధ్యత పోయింది, వీడి బాధ్యత పోయి వాడి మీద ఎగురుతాడు. నేనేం చేస్తాను, 4 రోజులు డిస్మిస్ అంటాడు వాడు. నువ్వు చేసిన తప్పుగా వాడిని డిస్మిస్ చేస్తే ఏంటి లాభం? అసలు ఉద్యోగం కూడా తీసేస్తాడు ఒక్కోడు. మరి ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తారు అంటే, బాగుంటున్న టైంలో ఇట్లాంటి అనవసరమైన బుద్ధులు పుడతాయి. ఇట్లాంటి బుద్ధులు పుట్టిన తర్వాత ఏమీ లేదు. ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, దారిన పోతూ ఉంటే శని కుజుడు బాగాలేడండి. శని కుజుడు బాగుండకపోతే స్త్రీలు 4 రకాలట. పద్మిని జాతి, చిత్తిడి జాతి, శంకిని జాతి, అట్లాంటి వాళ్ళు ఉంటారు. మరి పద్మిని జాతి స్త్రీ ఉంటుంది, ఎప్పుడు పక్క మనిషిని చూస్తుందేమో, నన్నే చూస్తుందేమో, ఆ మొహం చూస్తే నవ్వు మొహంలాగా ఉంటుంది, నవ్వుతున్నట్టుంటుంది. అబ్బో, నేను పెద్ద అందగాన్ని అనుకొని నన్ను చూస్తోంది, నేను బలకరించాలని చూస్తోంది అనుకొని వాడు పోయి చేయబట్టుకుంటాడు. వీడి ఉద్యోగం పోతుంది, ఇల్లు వాకిలి పోతుంది, మొత్తం పోతుంది. ఇట్లాంటి చెయ్యరాని పనులు చేయటం కాదండి. ఇది కూడా కాదు. శంకిని జాతి, చిత్తిని జాతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంకా మొహాంక చూస్తేనే కొడతారు. వీళ్ళేమో లీగల్గా చేస్తారు, వాళ్ళు అన్లీగల్గా చేస్తారు. అక్కడే పడే స్థితిగా పడతారు. ఇట్లాంటి పనులు ఈ అష్టమ శని, మరి అర్ధాష్టమ శని చేయరాని పనులు చేసి అందరి చేత తిట్లు తిని ఇంటికి పోతే పెళ్ళం చావు కొడుతుంది. 50 ఏళ్ళు వచ్చి నీకేం పుట్టిందా ఈ బుద్ధి అని పెళ్ళం చావు కొడుతుంది. అందరి చేత తిట్టు తింటాడు. కొడుకు చేత, కోడల చేత, కూతురు చేత, పెళ్ళాం చేత, ఉద్యోగంలో అన్ని చోట్ల బాధపడతాడు. అప్పుడు ఏమనుకుంటాడు, చీ ఇట్లాంటి ఏదో పని చేశానే, ఎందుకు చేశాను, ఇట్లాంటి పని చేయకూడదు కదా. ఇంత అయిన తర్వాత కేసు అవుతుంది.
పోలీస్ స్టేషన్లో కూర్చోవాల్సి వస్తుంది. ఇంత పరిస్థితి ఎట్లా వచ్చింది? నేను చేసుకుంటేనే వచ్చింది కదా. ఏం చింతపడితే ఏమిటి లాభం? నువ్వు చేయరాని ముండమ పనిచేసి నువ్వు చింతపడితే ఏమన్నా ప్రయోజనం ఉందా? అది రాకుండా ఉండాలంటే నీ జాగ్రత్త నీకు అవసరం. అందులో ధర్మం అనాది ధర్మం. ఈ అనాది ధర్మాన్ని ఎవరు నిర్ణయించరా? మరి హిందూ మతం ఎవరు పుట్టించింది కాదు. ఎప్పుడు కూడా ధర్మం అనే ఒకటే ఉంది. ఒక మగవాడికి ఒకతే భార్య. ఇప్పుడేమవుతుంది? ఒక భార్య చాలటల్లా. ఒకడంటాడు వాడు ముండనుంచుకున్నాడు రా అంటాడు. వాడు ముండనుంచుకోలే, వీడు ముండై దాని దగ్గరికి పోయినాడు. వాడు రాకపోతే ఏమయ్యో ఎక్కడున్నావు నువ్వు రాలేదేందిరా 10 మందిలో నుంచోబెట్టి అడుగుతున్నది. జరుగుతున్న మాటలు చెబుతున్నాను, నేను ఎవరిని విమర్శించటల్లా. నేను చోట చూసేవాడిని, అంకయ్య ఏమైపోయినా రాలేదే, పైగుడ్డ పట్టుకొని లాగుతుంది. ఏంది ఎప్పుడు వస్తావు? 5 రోజులైంది. అది ఏమనుకుంటున్నాను అంటే పిచ్చిదండి, పిచ్చిదంటాడు. అది పిచ్చిదిరా, వీడి మంచివాట, వీడు మంచివాడా? ఇట్లాంటి తప్పుడు పనులు చేసుకోవటం, ఎవరిని విమర్శించడం కాదు. మరి ముందు ఆనందంగా ఉంటుంది, తర్వాత అధమస్తం అవుతుంది. కాబట్టి ధర్మం ఎట్లా ఉందో అట్లా ధర్మంగా నడవండి. ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. ఇవాళ ఉన్న రోజులు ఎట్లా ఉన్నాయంటే ఒక్క భార్య, పిల్లలు, తల్లిదండ్రి, వాళ్ళు సక్రమంగా బతకడానికి లేనటువంటి రోజుల్లో ఇవాళ 2వ అడుగు పెడుతున్నారు. మరి కోర్టుకు ఎక్కుతున్నారు. చేసుకున్న పెళ్ళాం పోతోంది, ఉంచుకున్నాం అసలు పోతోంది, వీడి దగ్గర ఉన్న రూపాయి పోతోంది. ఎందుకంటే బుద్ధి చెప్పడానికి కాదు, ఎవరిని తినటానికి కాదు. తర్వాత ఒంటరిగా కూర్చున్నప్పుడు చీ ఇంత ఎదవ పని చేశానురా, నా బతుకెందుకురా అని బాధపడుతూ ఉంటారు. కాబట్టి అటువంటివి చెప్పటం కోసం చెప్తే ఎవరిని విమర్శించడానికి కాదు. ఎవరు కూడా నన్ను తిట్టద్దు. తిడితే ఎదురుకుండా వచ్చి తిట్టండి, బాధ లేదు. ఎందుకంటే ఇట్లాంటి పనులు చేయొద్దని చెప్పడానికి చెబుతున్నా. పెళ్ళాన్ని చెబితేనేమో వెండు, తల్లిదండ్రులు చెబితే అంతకంటే వెండు. మరి కోర్టుకు ఎక్కుతారు. ఈమె ముందెళ్ళిపోతుంది పిల్లల్ని వదిలిపెట్టి. ఆమెమో తల్లిదండ్రులకు ఆమెకు పెళ్లి చేస్తారు. ఈ పిల్లల్ని తల్లి చూడకుండా వెళుతుంది. వీడేమో ఇంకో దాని దగ్గర పోతాడు. వీడు పిల్లల్ని చూడ్డు, అది వెళ్ళిపోతుంది. వీడు తాగుడికి బానిస అవుతాడు. ఈ పిల్లల్ని తండ్రి చూడ్డు. ఈ పిల్లల్ని 2వ పెళ్లి చేసుకున్న భర్త ఈ పిల్లల్ని చూస్తాడా? చూడరు. అటువంటి పరిస్థితుల్లో పిల్లల గతి ఏంది, నీ గతి ఏంది, నీ తల్లిదండ్రుల గతి ఏంది, నీ వంశం గతి ఏంది, ఇవన్నీ ఆలోచిస్తున్నారా? కోర్టులో వస్తున్నవన్నీ కూడా భార్యాభర్తల సమస్యలే. అది బాగా పెట్టుకోండి. స్వస్తి.